ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైంది. సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైంది. 2 సంవత్సరాల కోవిడ్ ఉన్న తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంసమా? ఎటువంటి సంక్షోభాలు లేకపోయినా కేవలం 23 నెలల కాలంలో 3,54,000 కోట్లు అప్పులు చేసిన వాళ్ళది సంక్షేమమా? ఇంటింటికి సంక్షేమం అందిస్తే దానిది వికాసం అయిద్దా, విధ్వంసం అయిద్దా? ఈ రోజు ఆ సంక్షేమం పూర్తిగా ఎత్తేసిన వాళ్ళది విధ్వంసకర పాలన కదా. రైతులు గిట్టుబాటు ధర కల్పించి రైతులకి సకాలంలో యూరియా అందించిన వాళ్ళది వికాసవంతమైనటువంటి పరిపాలన అయిద్దా? యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఏ పంటకి మేము గిట్టుబాటు ధర ఇవ్వని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తే మరి ఎవరిది విధ్వంసకర పాలన? ఈ రోజు డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ 5 ఏళ్ల కాలంలో అందితే దాన్ని విధ్వంస పాలన అంటారా? ఈ రోజు అవన్నీ అందక నో స్టాకుల బోర్డు కనపడితే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఇక్కడ పరిపాలన నడిస్తే దాన్ని విధ్వంస పాలన అంటారా? లేదంటే భారత రాజ్యాంగం మా సంబంధం లేదు, రెడ్ బుక్ అనే దాన్ని పెట్టుకొని మేము పరిపాలన చేస్తే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? 38,000 స్కూళ్లు బాగు చేస్తే అది విధ్వంసకర పరిపాలన. ఈ రోజు ఒక్క స్కూల్ కూడా బాగు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిది విధ్వంసకర పరిపాలన. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన. అవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ ఆడికి ఇచ్చేవాడిని విధ్వంసకర పరిపాలన అంటారా? కోకో కోలా, జూపిటర్, జిన్ఫ్రా, ఆజాద్ ఇలాంటి కంపెనీలన్నీ మీరు భూములు ఎలకాట్ చేసినా కూడా మీకు దండం మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? ఒకేసారి ఒకే సమ్మిట్ లో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తీసుకొని వచ్చి దాన్ని గ్రౌండ్ అయ్యేటట్టుగా కార్యాచరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఇద్దా? 17 మెడికల్ కాలేజీలు కడితే ఆ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ ఆడి ఇచ్చేదాన్ని విధ్వంసకర పరిపాలన అంటారు కదా. ఈ రోజు ఆరోగ్యశ్రీ 4 రోజులుగా ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? 3,200 వ్యాధులను ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఇద్దా? ఇంకోటి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జగన్ గారు. ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? సో మనం చెప్పడానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు.